నుంచి చాలా ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను. చిన్నదా పెద్దదా అనేది కాకుండా హస్బెండ్ ఎక్కడుందో అక్కడ ఉండాలనేది నువ్వు చెప్తేనే తెలుసుకున్నాను. రవితో ఎంత గొడవ పడ్డా మా పుట్టింట్లో పేరెంట్స్తో ఉండడం కన్నా రవితో ఉంటుంది నాకు బాగుంటుంది. నేను ఎంత గొడవ పడ్డా సరే నాకు వాడే కావాలి. ఏం చేస్తున్నావు? రవికి ఫోన్ చేయండి. ఏంటి? వాళ్ళ రెస్టారెంట్ పక్కన హాస్పిటల్ ఉంది, చెక్ చేయిస్తాడు. ఏ వెటకారంగా ఉందా? మరి మీకు ఎగతాళిగా ఉందా? ఇన్ని కూరగాయలు ఒక్కతే కట్ చేస్తుంటే మీరు కామాక్షి అండి ఇంట్లో కందిపప్పు డబ్బాలో డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారా? పెసరపప్పు డబ్బులో డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారా? దాచుకోవడానికి మీ ఆయన లక్షలు తెచ్చి నా చేతిలో ఏం పోయడం లేదు. లక్షలు సంపాదించినా ఇంటికి మాత్రం తీసుకురాడు. ఎందుకంటే దాచే వాళ్ళ కన్నా మింగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. శృతి, నువ్వు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసిరా. ఏదైనా మాడిపోయినట్టు అనిపిస్తుందా? అవును, దానికి నా మొహం మాడిపోయినట్టు అనిపించింది. అక్కడ మంట ఆఫ్ చేశాను, ఇక్కడ మొదలైంది కదా. శృతి శృతి, ఈ కూరగాయలన్నీ ఎందుకు? ఆయన ఇంటికి 2 భోజనానికి వస్తున్నారని చెప్పారు. ఏంటి? ఇంటికి 2 ఫుడ్ కోసం తీసుకొస్తాడంట వాళ్ళు. ఏ నా ఇల్లు సత్రం అనుకుంటున్నాడా? నన్ను అడగకుండా ఎవరినైనా తీసుకొస్తాడా? ఈ కూరగాయలన్నీ ఆయనే డబ్బులు ఇచ్చి తెప్పించారు. అయితే మాత్రం ఇదేమైనా హోటల్ అనుకుంటున్నాడా? లేదు, ఇల్లనే అనుకున్నారు. వాడికి ఎంత ధైర్యం! ఎవరెవరినో ఇంటికి పిలుస్తాడా? మీరు ఇలా అన్నారని ఆయన ఇంటికి వచ్చాక చెప్తాను. అంటే వాడికి నాకు గొడవ పెట్టాలని చూస్తున్నావా? అయ్యో, గొడవ పడడం పడకపోవడం నీ ఇష్టం అత్తయ్య. వాడాని నేను మాట్లాడుకుంటాను. ఏంటి నిప్పులు మింగొస్తున్నావా? మంచి వేడి మీద వస్తున్నావు. నీ కొడుకు మనల్ని అడగకుండా ఎవరిని ఇంటికి భోజనానికి పిలిచాడట. అవును, నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను ఒప్పుకున్నాను. అత్తయ్య, వాళ్ళు మలేషియా నుంచి వస్తున్నారంట. మలేషియా నుంచా? ఇంటికి ఎవరైనా అతిథులు భోజనానికి వస్తున్నారని తెలిస్తే, అందులోనూ దంపతులు వస్తున్నారని తెలిస్తే మా అమ్మ ఆది దంపతులే వస్తున్నారు అనేది. వాళ్ళకి సమస్తం అన్నీ చేసేది, దగ్గరుండి కొసరి వడ్డించేది. వాళ్ళు తృప్తిగా భోంచేసి అన్నపూర్ణేశ్వరి అని నమస్కారం చేసి వెళ్లేవారు. ఒక ఇంటి ఇల్లాలికి అంతకన్నా మంచి పేరు ఇంకేం కావాలి? ఇంటికొచ్చిన అతిథుల్ని దేవతల్లా చూసే సంప్రదాయం మనది. నీలాంటి ఆడవాళ్లు విడిగా పుట్టి నేను నా కడుపు అనుకోవడం వల్ల మన ఇంటికి కుక్క కూడా రావడం మానేసింది. అతిథులు భోజనం చేసి వెళ్లే ఇల్లే ఐశ్వర్యవంతుల ఇల్లు. చెయ్యండి, టెంట్ వేసి వచ్చే వాళ్లకు పోయే వాళ్లకు అన్నదానం చెయ్యండి. కొన్నాళ్ళకి మనం కూడా వాళ్లలాగే ఆకు పట్టుకుని ఆ వరసలో నించుందాం. ఈ నోటికి ఎంతకంటే మంచి మాటలు రావు గాని ఈ చల్లని చేత్తో మనసు ప్రశాంతంగా పెట్టుకుని వంట చేయమ్మా. అన్నం అమృతం అవుతుంది. అలాగే మావయ్య. రన్నింగ్ రేస్ చేస్తున్నావు రోహిణి. ఏంటి? ఇందాక ఆంటీ వచ్చి కూరగాయలు చూసి అవన్నీ ఏంటి అని అడిగింది. నేను అలానే అడిగానా? అంతకంటే దారుణంగా అడిగావు. శృతి, ఏంటి వాళ్ళ స్పెషల్ మీనా? ఆయన ఈ రోజు 2 భోజనం తీసుకొస్తానన్నారు. వాళ్ళ పెళ్లి రోజంట.
గుడిలో పూజలకి నేనే ఏర్పాట్లు చేశాను. వాళ్ళది సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అంట. ఏం లేదు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు బాను కార్ ఎక్కిన కస్టమర్స్ కి ఫుడ్ ఫ్రీ అన్నమాట. కొత్త స్కీమా? అయితే మీ హస్బెండ్ ఓన్లీ లక్షలు మింగే స్కీమ్ మాత్రమే పెట్టారా? కొడుకుని కంటే కోడలు ఫ్రీ. కొడుకు లక్షలు మింగితే కోడలు కూడా లక్షలు మింగుతుంది. ఇంటి కోసం వచ్చి బ్రైట్ ల్యాంప్ కావాలి. ఏంటి నువ్వు బాలులా మాట్లాడుతున్నావు? నువ్వు ఆంటీలా తల తొక్క లేకుండా మాట్లాడడం లేదా? కార్లో ఎక్కిన కస్టమర్లని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఏంటో నాకు అర్థం కావడం లేదు, అందుకని అడిగాను. ఈ వంకాయలు, ఈ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పప్పు, నూనె, చింతపండు, నువ్వు తినే కొబ్బరి, ఇవన్నీ నా మొగుడు తెచ్చి వండమన్నప్పుడు దారిన పోయే దానికల్లా అర్థం కావాల్సిన అవసరం ఏముంది రోహిణి? నీకింకా ఏమైనా అర్థం కావాలా రోహిణి? అవసరం లేదు, వంట అయిపోతే పిలు. ఖాళీ ఉంటే పిలుస్తా, నీకు ఖాళీ ఉంటే వచ్చి చూసి పెట్టుకొని తిను. సూపర్ కౌంటర్ ఇచ్చావు మీనా. లేకపోతే ఇద్దరు మనుషులు భోజనానికి వస్తున్నారంటే ఓర్వలేరు. వీళ్ళు మాత్రం లక్షలకు లక్షలే మందికిచ్చి మోసపోతారు. ఇదేంటి ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయి? కొబ్బరి ఏది? ఇంకెక్కడ కొబ్బరి? మొత్తం ఇక్కడ కూర్చొని కోతిలాగా కొరికి తింటూనే ఉంది కదా. అయ్యో, కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకున్నానే. పచ్చిమిర్చి పచ్చడి చేసి రోహిణికి పెట్టు. కడుపులో ఉన్న కొబ్బరితో కలిసి బ్యాలెన్స్ అయిపోతుంది. రెస్టారెంట్కి వెళ్ళలేదా? వెళ్ళాను నాన్న, లంచ్కి ఇంటికి వచ్చాను. లంచ్ ఎప్పుడు అక్కడే చేస్తావు కదరా? ఇవాళ స్పెషల్స్ చేస్తున్నానని ఇంటికి రమ్మంది వదిన. ఓ, నువ్వే పెద్ద షెఫ్వి, పైగా రెస్టారెంట్ లో భోజనం. దాన్ని మించిన వంటలు చేస్తుందా మీ వదిన? ఎవరైనా మా అమ్మ చేతి వంట ముందు ఏది పనిగా తిన్నది? ఇప్పుడు వదిన వచ్చిన తర్వాతే కడుపు నిండా తింటున్నాను. వచ్చావా రవి? డిషెస్ అన్ని దగ్గరుండి వీడియో తీసి టేస్ట్ కూడా చూసాను. చాలా డెలిషియస్ గా ఉన్నాయి. తెలుసు, అందుకే ఇంటికి వచ్చాను. ఇంతటి వంటలు ప్రపంచంలో ఎవ్వరూ వండరు. మెచ్చుకోవడానికి మంచి నోరు, పొగడ్డానికి మంచి మనసు ఉండాలి. అవి లేని వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి తెప్పి పొడుపుల మాటలు తప్ప ఏం వస్తాయిలే. రవి, ఇదిగో వీడియోస్ చూడు. రండి సార్, రండి నాన్న. రండి, కూర్చోండి. రండి సార్. ప్రభా, రండి. సార్, మా నాన్నగారు పేరు సత్యం. నమస్తే. నమస్కారం అండి. నా భార్య ఉమాదేవి. ఆహా, నమస్తే. నమస్తే అండి. ఆ, నా భార్య ప్రభావతి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నా భార్య మీనా. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు చెప్పడం వల్లే గుళ్ళో ఏర్పాట్లు బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అర్చన కుంకుమార్చన కూడా చేశారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. అవును కదా, రజతోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ 25th యానివర్సరీ అంకుల్. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ అమ్మా. మా తమ్ముడు, మరదలు. చాలా సంతోషం. ఇక్కడ మాకెవ్వరూ లేరనుకున్నాం, కానీ రాజమండ్రిలో మాకు బంధువులు ఉన్నారని అందరికీ చెప్పుకుంటాం. అవును, మీరు ఏ దేశం నుండి వచ్చారు? మలేషియా. నేనప్పుడే
చెప్పాను కదా అత్తయ్య. నన్ను ఆట పట్టించడానికి చెప్పావేమో అనుకున్నానే. అప్పుడే గట్టిగా చెప్పొచ్చుగా. అదేంటి మలేషియా అంటే మీ అమ్మగారు అంత సంతోషపడుతున్నారు? అదో పెద్ద కథ. అక్కడ స్విస్ బ్యాంక్ లో మా అమ్మకి కోట్లు మూలుగుతున్నాయి. జీ ఏం లేదండి, మా పెద్ద కొడుకు కూడా మలేషియానే. అవునా? మలేషియాలో ఎక్కడండి? అది అదంతా అదంతా మా కోడలికే తెలుసు. ట్విన్ టవర్స్ ఏరియా అని చెప్పినట్టు గుర్తు. ఇంటికి మీరెక్కడ? కోలాలంపూర్. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ మలేషియా అయితే మా నాన్న ఏం చేస్తున్నాడంటే, ఎక్కడున్నాడంటే ఏం చెప్పాలి? ట్విన్ టవర్స్ దగ్గర నా ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు మా కోడలు తీసుకొస్తాను. రోహిణి, అమ్మ రోహిణి, రోహిణి. రోహిణి, తలుపు తీయమ్మా. అమ్మ రోహిణి, రోహిణి, తలుపు తీయమ్మా. మలేషియా నుంచి బాలగడికి తెలిసిన వాళ్ళు వచ్చారు. రోహిణి, అయ్యో ఏంటి బాత్రూమ్ లో ఉన్నావా? సరే త్వరగా రా. బాత్రూమ్ లో ఉన్నట్టుంది, పలకడం లేదు. వస్తుంది రండి. మీరు ముగ్గురు అన్నదమ్ములు అన్నావు కదా, ఇంకొకరేది? నాకన్నా పెద్దవాడు, వాడి భార్య పైన ఉంది. వాడికి ఫర్నిచర్ షాప్ ఉంది. దాని పేరు ప్రభావతి ఫర్నిచర్ షాప్. నా పేరే. అవును, మా అమ్మ పేరు. నువ్వేం చేస్తున్నావు బాబు? హోటల్ మేనేజ్మెంట్ చేశాను అంకుల్. సొంత హోటల్ ఉందా? లేదు, పెట్టాలనే ప్లాన్ లో ఉన్నాను. మలేషియా టూరిస్ట్ ప్లేస్ కదా, అక్కడ ఫుడ్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఇంటర్న్షిప్ వచ్చింది కానీ వెళ్ళలేదు. అక్కడ బిజినెస్ పెడితే బాగుంటుందా సార్? బాగుంటుంది బాలు, నాకు అక్కడ చాలా మంది తెలుసు. అయితే మా కోడలు వాళ్ళ నాన్నగారు కూడా తెలిసే ఉంటుంది. అవునా? ఏం పేరు? పేరా? పేరు వాళ్ళ ఇంటి పేరు మీకు తెలీదా? వాళ్ళ మామ పేరు అల్లుడికే తెలీదు. పోనీ ఏం బిజినెస్ చేస్తుంటారు? ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి, కోటీశ్వర్లు. అపర కుబేరులు అంటే నమ్మండి. నీ కోడలు రాలేదమ్మా? అమ్మ శృతి, వెళ్ళొకసారి పిలువమ్మా. వెంట పెట్టుకుని తీసుకునిరా. వెళ్ళు 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 వెళ్ళు. దర్శనం బాగా జరిగిందా? మీ కోడలు అన్ని ఏర్పాట్లు చేసింది కదా. అక్కడ ఏర్పాట్లే కాదు, ఇక్కడ మీకోసం భోజనం కూడా మా వదిన రెడీ చేసింది. మా వదిన వంట బాగా చేస్తుంది. అవును, నా భార్య అని పొగుడుతున్నానని కాదు, వంట బాగా చేస్తుంది సార్. వంట బాగా చేయడం కూడా ఒక కళ. అది అందరికీ బాగా రాదు. అవును, కొందరికి అస్సలు రాదు. రోహిణి, రోహిణి,
అదిగో మా పెద్ద కోళ్ళు వచ్చేస్తుంది. మలేషియా కోళ్ళు. అమ్మ రామ్మా, రా 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 రా. ఏమైందమ్మా? ఇందాక బానే ఉంది. ఏమైంది పార్లరమ్మా? అయ్యో, మా మనోజ్ గారి పనేనా ఇది? అర్థమైంది. బాత్రూమ్ లో జారి పడితే మూతి పళ్ళు రాలాయా? ఏంటి ముక్క? Kids love sugary foods. They are. ఎప్పుడే నీ నోరు మూతపడాలా? ఎక్కువ మాట్లాడకలే. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు. మీ నాన్నగారి పేరేంటమ్మా? ఆయన చేసే బిజినెస్ ఏంటి? మీ నాన్నగారు ఉండేది ఏ ఏరియాలో అమ్మా? ఇదేం నొప్పి? ఇంతసేపు మాట్లాడి ఇప్పుడే వెళ్ళింది. ఇదేం మాయదారి నొప్పి మీనా? ఏది ఒకసారి నోరు తెరవండి. అంత నొప్పితో బాధపడుతూ లోపల ఎందుకున్నావమ్మా? హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళమ్మా. పార్లరమ్మా ఆగు. నా కారులో తీసుకెళ్తాను. ఎండాకాలం ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? ఉండమ్మా, నేను వస్తాను. వచ్చిన గెస్ట్లని చూసుకోమంటుంది. కావాలని చేస్తున్నట్టుంది డబ్బుడమ్మా. నాకు అలాగా అనిపిస్తుంది బాలు. ఉండు, నా శృతం తోడుగా పంపిస్తాను. లేదు, చూడు వస్తుంది. కుదరవేణి. మీనా, ఇదిగో, ఇది కొరకు. ఎందుకు? తినేది ఎందుకు అని తింగర బుచ్చులు అడక్కు. తినేది తిను అని ఇస్తారు. పిచ్చి పిల్లయ్యలా తిక్క శంకరయ్యలాగా తినేది ఇచ్చి కొరుకు అనరు. దానికి ఒక కారణం ఉంది. కొరుకు, నవ్వు, తర్వాత మింగు. దీంట్లో తినే అనే పదమే లేదే. ఉండదు, పదం ఉండదు, పరమార్థం ఉంటుంది. పల్లి పట్టిలో పల్లి ఉంటుంది, పరమార్థం ఏముంటుంది? ఇంతకు మించి ఇంకొక ప్రశ్న వేసినా నీ పళ్ళు పటకారుతో పీకి పారేస్తాను. పండిపోయిన పల్లె డాక్టర్లా మాట్లాడకండి. కొరికి నమిలి మింగాలి, అంతే కదా? అంతే. కొరికావా? నవ్వులు. ఏమైంది? నీకేమైంది? నోరు తీపైంది. పళ్ళ నొప్పి మొదలైందా? లేదు. ఎంత గట్టిది కొరికినా నీకు పంటి నొప్పి రాలేదని రుజువైంది. ఇదంతా ఎందుకు? పార్లరమ్మ పళ్ళు అంత సులువుగా ఎందుకు నొప్పెట్టాయని చెప్పింది? మీకు అర్థం కాలేదా? నీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు. ఉన్నట్టుండి పార్లరమ్మకి పంటి నొప్పి ఎలా వచ్చింది అంటే? Kids love sugary foods. They are. వచ్చినట్టు లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఉన్నట్టుండి దవడ వాచిపోయేంత పన్ను నొప్పి ఎలా వస్తుంది? నీకు ఎప్పుడైనా పంటి నొప్పి వచ్చిందా? లేదు. నేను చిన్నప్పటి నుంచి చెరుగడలు నమ్ములతో పెరిగాను కాబట్టి నాకు పంటి నొప్పి రాలేదు. నువ్వు టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లో నోటి నిండా పళ్ళున్న ఒక పళ్ళగంప లాంటి ఆంటీలా మాట్లాడుతున్నావు. ముందు మీరు విషయం ఏంటో చెప్పండి. పంటి నొప్పి ఒక్కసారిగా రాదు. ముందు స్వీట్ తిన్నా, చల్లటి నీళ్లు తాగినా, వేడి టీ తాగినా పళ్ళు జుబ్బుమంటాయి. తర్వాత కొరకడానికి ఇబ్బందిగా ఉండి పళ్ళు పుచ్చి
పోయి పీకే స్టేజ్కి వస్తాయి. మీరు ఎన్నో పళ్ళు పీకిన అనుభవం ఉన్న ముద్దురు మూతి పళ్ళ డాక్టర్ లాగా భలే చెప్పారు. థ్యాంక్ యూ. పార్లర్ అమ్మ అంతకు ముందు వరకు బాగా మాట్లాడి మలేషియా వాళ్ళు రాగానే తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని పంటి నొప్పని నాటకం ఆడిందని నాకు మూతి పళ్ళంత గట్టిగా అనిపిస్తుంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. కొబ్బరి పచ్చడి చేయాలని పక్కన పెట్టిన కొబ్బరి ముద్దు ఇక్కడే కూర్చొని కసా పిసా కొరికేసింది, కరకరా నమిలేసింది. హఠాత్తుగా పంటి నొప్పని ఎలా అంటుంది? కొబ్బరి అంటే మీ బుగ్గల్లా మెత్తగా కాకుండా గట్టిగానే ఉంటుంది. గట్టి కొబ్బరి కొరకగానే సబా అని యాడ్ లో లాగా అరవాలి. అరవలేదుగా. కాబట్టి పార్లర్ అమ్మకి పంటి నొప్పి లేదు. నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని పంటి నొప్పి అడ్డం పెట్టుకుని నోరు మూసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? రోహిణితో వెళ్ళింది శృతి. కాస్త అనుమానం వచ్చినా శృతి మీలానే కనిపెట్టేస్తుంది. అయితే అక్కడ ఏం జరుగుతోంది? పార్లర్ అమ్మ బండారం బయటపడుతుందా? దొంగ పంటి నొప్పి గురించి తెలుసుకుంటుందా? ఏం చేస్తున్నారు మేడం? ఈగలు తోలుకుంటున్నాను. ఫ్యాన్ వేసుకోవచ్చు కదా మేడం. కరెంటు బిల్ ఎవరు కడతారు? మీ ఆయన కడతారా? పేపర్తో విసురుకుంటే ఈగలు పోతాయి, గాలి వస్తుంది. ఒక్క పేపర్కి 2 లాభాలు. డాక్టర్ శృతి, నాకు ఇప్పుడు పంటి నొప్పి తగ్గిపోయింది, వెళ్దామా? ఇంట్లో నూరు పడిపోయినట్టు చేసా. క్లినిక్ లోకి అడుగు పెట్టగానే ఎలా తగ్గిపోయింది? ఎలా మాట్లాడుతున్నావు? తగ్గినట్టే ఉంటుంది కానీ మళ్ళీ బయటికి వెళ్ళగానే వస్తుంది. నా ఫ్రెండ్ కి కూడా ఇలాగే అయింది. తగ్గిందని డబ్బింగ్ వచ్చింది, డబ్బింగ్ చెప్పే టైంకి మళ్ళీ వచ్చేసింది. సరే, భోజనం టైం అయింది కదా, నువ్వు వెంటికి వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? పంటి నొప్పి పైకి కనపడదు, తట్టుకోలేదు. పక్కన ఎవరో ఒకరు ఉండాల్సిందే. తగ్గిందిలే. తగ్గిందో తుఫాను ముందు ప్రశాంతత లాగా లోపల ముదిరిపోతుందో. పంటికి మొహంలోని అన్ని నర్వ్స్ కి సంబంధం ఉంటుంది. మా లలిత పిన్ని పంటి నొప్పి అనుకుని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు చెంప మీద కరెంట్ షాక్ కొడుతుంది. సర్లే, నిర్లక్ష్యం చేయను. రేపు మనోజ్ని తీసుకొని వస్తాను. ఇవాళ నాకు ఒక క్లయింట్ తో అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాక క్లయింట్ తో అపాయింట్మెంట్ ఏంటి? అబ్బా శృతి, వదిలే. ఏంటి ఇదంతా నాటకమా? సడన్ గా నువ్వు పంటి నొప్పని ఎందుకు నాటకం మొదలు పెట్టావు? ఏంటి, ఏది తప్పించుకోవాలని పంటి నొప్పి అని అబద్ధం చెప్పి బయటకు వచ్చా? శృతి, నాకు అర్థమైంది. ఒక కొబ్బరి చిప్ప మొత్తం కసాపిసాగ్ నమిలేసి సడన్ గా పంటి నొప్పి అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదే డౌట్ బాలుకు కూడా వచ్చింది. నిజం చెప్పు, ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఈ పంటి నొప్పిని అడ్డం పెట్టుకున్నావు? ఏం తప్పించుకోవాలని? నొప్పి నొప్పి, డాక్టర్ డాక్టర్, డాక్టర్ డాక్టర్, నొప్పి. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈగలు తిరుగుతున్నాయి. బిజీ అంటావేంటి? అర్జెంట్ అని చెప్పు. అలాగే. నొప్పి. మేడం, కరెంటు బిల్ వచ్చింది. కొత్త కరెంటు బిల్లేనా? ఎన్ని పనులు తెలియదు కానీ పంటి నొప్పి అని మాత్రం అంటున్నారు. పంపించు, నీ జీతం కూడా కవర్ అవుతుందేమో చూద్దాం. మళ్ళీ సడన్ గా వచ్చిందేంటి? అదేంటి మేక భాష కప్ప భాష మాట్లాడుతున్నావు? పిప్పన్నా? ఏంటి? మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. పద పద. ఏంటి ప్రాబ్లం? కిడ్నీలో డైమండ్స్ ఉన్నాయంట. మరి లేకపోతే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? పంటి నొప్పని బాధపడుతోంది. ఓ అవునా? ఏది నోరు తెరవమ్మా. ఏంటి, టాబ్లెట్స్ ఇచ్చి పంపాలా? డాక్టర్ నువ్వా నేనా?
పేషెంట్ కొరియనా? కాదు, మలేషియా. తెలుగు రాదా? మీరు విన్నది తెలుగే డాక్టర్. నొప్పి వల్ల మాటలు సగం మింగేస్తోంది. ఓ ఐసి. సాధారణంగా ఇలాంటి నొప్పి ఎందుకు వస్తుందంటే ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, చల్లటి వస్తువులు తీసుకోవడం వల్ల వస్తుంది. లక్షలు మింగడం వల్ల కూడా వస్తుందా? ఆ? శృతి! ఏం లేదు. ఇంతకీ మీరు సైంటిస్టా, డెంటిస్టా? ఎందుకు అలా అడిగారు? ఇక్కడ నొప్పి అని నోరు తెరుచుకొని కూర్చుంటే మీరు సైంటిస్ట్ లాగా క్వశ్చన్స్ అడుగుతారేంటి? నర్స్ పట్టుకో. నోరు తెరవండి. మేడం, కరెంట్ బిల్ కట్టాలా? చూద్దాం, నీ శాలరీ కూడా ఇవ్వాలి కదా. ఏమంటున్నారు? మేమేదో మాట్లాడుకుంటున్నాం. సున్ను పీక్కుండా మొగుడు పెళ్ళాలాగా మాట్లాడుకుంటారేంటి? ఓ పన్ను పుచ్చిపోయింది. అయ్యయ్యో, నేనేదో నాటకం ఆడితే నిజంగానే పన్ను పుచ్చిపోయిందంటున్నా. పన్నుకి మందు వేద్దాం. మందు వేస్తే మళ్ళీ నొప్పి రాదా? లేదు, మళ్ళీ రేపు వస్తుంది. ఏడ్చినట్టే ఉంది. ఇవాళ ఒక్క రోజుకి మెడిసిన్ ఇచ్చేస్తారా? నొప్పి పూర్తిగా పోవాలి. నొప్పి పోవాలంటే పన్ను పీకాల్సిందే. మరి పీక్కుండా ఇంకా ఏం పీకుతున్నారు? పీకమని చెప్తేనే కదా పీకేది. నర్స్, గట్టిగా పట్టుకో. పేషెంట్ ని గట్టిగా పట్టుకో. మీ నర్సుకి జీతం ఇవ్వలేదా? ఆ? నీకెలా తెలుసు? పేషెంట్ ని పట్టుకోకుండా గాడిద పళ్ళు పీకుతోందా? నేను మీ పళ్ళు ఎప్పుడు పీకాను మేడం? ఏయ్, నువ్వు సిస్టర్లా ఉండు. ఏమంటుంది? కప్పు భాషలో ఏదో బెబ్బెబ్బ పీకమంటుంది. పీకుతున్నా. ఇందాకటి నుంచి అదే మాట చెప్తున్నారు. సరే అండి, ఉండండి. అనా అయ్యో మలేషియా, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పన్ను పెట్టించుకోవాల్సి వచ్చింది. భోజనం ఎలా ఉంది? మీ మలేషియా వెళ్ళిన కొత్తలో ఇండియా వస్తే మా అమ్మ కొసరి వడ్డించేది. ఇప్పుడు మా అమ్మ లేదు. మీనా చేతి వంట తింటే మా అమ్మనే గుర్తొచ్చింది. కొందరు తిన్న కడుపు కప్ప కడుపులా ముందు పెట్టుకుని కూడా ఏనాడు మెచ్చుకోరు. మీరు మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. మలేషియా వెళ్ళాక మీనాకి ఫోన్ చేసి ఫోన్లో వంటలు నేర్చుకుంటాను. అక్కడ ఇండియన్ ఫుడ్ చాలా కాస్ట్లీ. అత్తయ్య, మావయ్య, ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్లీజ్ బాలు, వద్దు. పెళ్లి రోజు నాడు ఎవరు ఆశీర్వదించినా ఏమిచ్చినా కాదనకూడదు. మీ దాంపత్యంలో అప్పుడే 25 గడిచాయి. ఇంకా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలి. ప్రభా, మీ రుణం తీర్చుకోలేం.
కోడలు మలేషియానే కదా, అక్కడికి వస్తే మా ఇంట్లోనే ఉండాలి. బాలు, నీకు మలేషియా నుంచి ఏం పంపించమంటావు చెప్పు. ఏం వద్దు సార్, మీ ఇంటికి వచ్చిన అతిథిని సంతోషపెట్టి పంపించండి, అది చాలు. నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది బాలు. ఏమండి, బయలుదేరదామా? ఆ, ఇక బయలుదేరదాం. కాసేపు ఉండండి, మా కోడలు రోహిణి వచ్చాక వెళ్ళండి. పాపం మీతో మాట్లాడకుండా అయింది. సడన్ గా పంటి నొప్పి వచ్చింది. అవును, ఆవిడకి అన్ని ఉన్నట్టుండే వస్తాయి. మా పెద్దబ్బాయి మీ మలేషియా అల్లుడు. అవునవును, మావను చూడని అల్లుడు, ఆ తారిలే తెలియని అల్లుడు. ఇంక నువ్వు వస్తావా? ఏం చేస్తున్నావు బాబు? నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంకుల్. నేను కూడా బిజినెస్ మ్యాన్ని, కానీ ఇలా చెప్పుకోలేదంతే. లేట్ అవుతుంది, మనం బయలుదేరదామండి. ఎలా వెళ్తారు అన్నయ్య? నువ్వు వెళ్ళి డ్రాప్ చేసి రావాలి కదా. లేదు, ఫోన్ చేసి టాక్సీ స్టాండ్ నుంచి టాక్సీ తెప్పించాను. అమ్మా మీనా, మీరేమైనా అనుకోండి, ఈ కాలంలో ఇలాంటి కోడలు ఉండడం అరుదు. మీనా వల్ల మీ వంశానికి పేరొస్తుంది. అమ్మా, మంచినీళ్ళు కావాలా? తాగాల్సింది నువ్వు. నాగొద్దులే.